అస్సాం రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా రాష్ట్రంలోకి అక్రమంగా చొరబడ్డ వారిని వారి స్వస్థలాలకు పంపించి వేయకుండా చాలా కాలం నిర్బంధించడం పట్ల ఫైర్ అయింది. వారందరినీ తిరిగి పంపించేందుకు శుభముహూర్తం కోసం వేచి చూస్తున్నారా అంటూ వ్యంగ్యాస్త్రం విసిరింది. వెంటనే వారందరినీ వారి స్వస్థలాలకు పంపించి వేయమంటూ ఆదేశాలు జారీ చేసింది. అందుకోసం 2 వారాల సమయం కూడా కేటాయించింది. అస్సాం సహా మరికొన్ని రాష్ట్రాలలోకి విదేశాల నుంచి అనేక మంది వలసగా వస్తున్నారు. ఇటీవల కాలంలో అక్రమ చొరబాట్లు ఎక్కువ కాగా అస్సాం సర్కారు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే మొత్తం 270 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేసింది. ఆపై వారిని నిర్బంధ కేంద్రంలో బంధించింది. అయితే గతేడాది డిసెంబర్ 9వ తేదీన ఇందులో అనేక మందిని వారి స్వస్థలాలకు పంపించి వేసింది. కానీ 63 మందిని మాత్రం అలాగే ఉంచింది. ఇప్పటికీ వీరంతా నిర్బంధ కేంద్రంలోనే ఉంటున్నారు. దీనిపై ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. అక్రమంగా అస్సాం రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్న వారిని వారి దేశాలకు పంపాలంటూ వచ్చిన పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానం నేడు విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు అస్సాం రాష్ట్ర సర్కారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎవరైనా దేశంలోకి అక్రమంగా ప్రవేశించారని తెలిసిన వెంటనే వారిని తిరిగి వారి స్వస్థలాలకు పంపించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. అలాగే నిర్బంధంలో ఉన్న విదేశీయులను వారి దేశాలకు పంపమని చెబితే వారు తమ చిరునామా తెలియదని చెప్పి తరలింపు ప్రక్రియ ప్రారంభానికి నిరాకరిస్తున్నారంటూ మండిపడింది. చిరునామాలు తెలియవనే కారణంతో వారిని జీవితాంతం నిర్బంధ కేంద్రంలోనే ఉంచలేం కదా అంటూ అస్సాం సర్కార్కు తెలిపింది. వారికి వారి చిరునామాలు తెలిసినా తెలియకపోయినా అవి మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. చొరబాటుదారులను పంపడం కోసం మీరేమీ సుముహూర్తం కోసం వేచి చూడడం లేదు కదా అంటూ ప్రశ్నించింది. అలాగే నిర్బంధ కేంద్రంలో ఉంచిన 63 మంది విదేశీయులను 2 వారాల్లోగా పంపించి వేయాలంటూ జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ ఉజ్వల్ బయాక్లతో ధర్మస్థానం తెలిపింది. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.